క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 31వ అధ్యాయము 15వ వచనము. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ప్రియులారా, అత్యాధునిక కాలములో అన్ని ఇన్స్టెంట్గా జరుగుతున్న సమయంలో ప్రతిదానికి వేచి ఉండాలి అంటే మనకు చాలా కష్టముగా అనిపిస్తుంది. ఒకవేళ దేవుడు ఏదైనా విషయమై వేచి ఉండమంటే ఉండటానికి మనసు ఒప్పదు. అన్ని పనులు వెంటనే చకచకా జరిగిపోవాలి అని కోరుకుంటాము, ఆలోచిస్తాము. రక్షించబడిన పౌలు గారు ప్రతి పట్టణములో క్రీస్తు రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తూ ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు వెళ్తున్నారు. అయితే ఆ సమయంలో ఆసియాలో వాక్యము చెప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచారు. మనమైతే ఎందుకు, ఏమిటి అంటూ దేవునిని 100 ప్రశ్నలు వేస్తాము. కానీ పౌలు గారు దేవుడు చూపించిన ప్రాంతమునకు వెళ్ళి సువార్త ప్రకటించడము చేశారు. అయితే దేవుని చిత్తానుసారంగా ఒక సమయము వచ్చినప్పుడు తిరిగి అదే ఆసియా ప్రాంతంలో పౌలు గారు వాక్యము ప్రకటించినప్పుడు ఇంచుమించు ఆసియా ప్రాంతమంతా వాక్యాన్ని అంగీకరించి రక్షించబడ్డారు. అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ప్రియులారా, పౌలు గారు వెళ్ళాలి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచారు. కానీ దేవుని సమయమందు అక్కడ పరిచర్య చేయటం వలన ఆసియాలో కాపురమున్న ప్రతి ఒక్కరికి సిలువను గూర్చిన వార్త వినిపించింది. అక్కడ దేవుని మహత్కార్యములు అనేకములుగా జరిగాయి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు అని వాక్యము సెలవిస్తుంటున్నది. అదే విధముగా కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నారు. మన కాలగతులు దేవుని వశమై ఉన్నవి. ప్రియులారా, నేడు నీవు కూడా ఆలస్యం అవుతుంది అనో, లేక ఇంకా నీవు ఆశించినది జరగటం లేదనో, ఇలా ఏదొక కారణము చేత తొందరపడి నిర్ణయము తీసుకోవాలి, ఇప్పుడే నిర్ణయము తీసుకోలేకపోతే ఎవరినైనా లేదా దేనినైనా కోల్పోవలసి వస్తుందేమో అంటూ తొందరపడుతున్నావేమో, లేక దేవుని కోసం ఏదేదో చెయ్యాలి, సమయము లేదు అంటూ నీ సొంత ఆలోచనలతో ఆరాటపడుతున్నావేమో. అయితే నీ సమయం కోసం కాదు, పరిస్థితులను కాదు, దేవుని సమయాన్ని చూడు, ఆయన ప్రణాళికలను చూడు. ఆనాడు ఆసియా వెళ్లకుండా అడ్డుపడిన పరిశుద్ధాత్మ దేవుడు తన సమయమందు ఆ ప్రాంతమందు సువార్త వ్యాప్తికి అనుమతి కల్పించారు. ఎప్పుడైతే దేవుని సమయమందు పౌలు అక్కడ పరిచర్య చేశారో అప్పుడు ఆసియా యందంతటా దేవుని నామము మహిమపరచబడినది. దేవుని ప్రేమ అందరికీ తెలియపరచబడింది. ఇదే విధముగా నీవు, నేను కూడా ఎప్పుడైతే దేవుని సమయం కోసము ఎదురు చూస్తామో అప్పుడు మన జీవితంలో కూడా
దేవుని మహిమార్థమై అద్భుత కార్యాలు జరుగుతాయి. మన జీవితము కూడా సంతోషముతో నింపబడుతుంది. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆదియు అంతమునయున్నవాడా, ఎల్లవేళలా మమ్ములను కాయిచున్న దేవా మీకు స్తోత్రములు. ప్రభువా, నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని, తగిన సమయములో తగిన రీతిగా మీరు మమ్మలను హెచ్చించువారని ఎరిగిన్న వారముగా ఉండి, మా జీవితాలలో మీరు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తారని గొప్ప విశ్వాసముతో ఈ లోకంలో ముందుకు కొనసాగుటకు మీ కృపచేత మమ్మలను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.